ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, ఇదేనండి చాలా తక్కువ హలో ఫ్రెండ్స్, చర్చ్ పర్పస్గా ఇది వైర్లెస్ మైక్ తీసుకున్నాము. రెండో మన కాలర్ టైప్ ఇది. సో ఇది మన స్టూడియో మాస్టర్ కంపెనీ నుండి తీసుకున్నాం. డ్యూయల్ ఛానల్ ఇది, XR40 సిరీస్లో. కానీ ఎల్ఎల్ అని మెన్షన్ చేసినట్టు లేదు. సో దీని అన్బాక్సింగ్ చూద్దాం. అనేది కాలర్ పెట్టుకుంటే చాలా తక్కువ మామూలుగా అలొచ్చి ప్రైజ్లో అలొచ్చి ఇలా పెట్టుకుంటే వినబడదు. అది దగ్గర పెట్టుకుంటే అలొచ్చి ఇలా క్లియర్గా వస్తుంది. సో దీనికి క్లారిటీ రావాలంటే ఒకటి సొల్యూషన్ ఏంటంటే హెడ్ బ్యాండ్ తీసుకోవాలి. హెడ్ బ్యాండ్ అది కనెక్షన్ చేసుకుంటే బెటర్, కానీ అది మన బయట తీసుకోవాలి. ఇందులో ఈ మైక్లో ఓన్లీ ఇదే వస్తుంది, కలర్ వస్తుంది కాబట్టి అది తీసుకోవాలి. అది తీసుకుంటే క్లియర్గా వినబడుతుంది. సో ఫ్రెండ్స్, నేను రెండు కనెక్ట్ చేశాను. రెండు చూస్తున్నారు కదా, రెండు కనెక్ట్ చేస్తున్నాయి. అలొచ్చి హలో అలొచ్చి అలొచ్చి హలో అలొచ్చి దీని వాల్యూమ్ డౌన్ ఉంది కాబట్టి ఇది వినబడట్లేదు. సో రెండు ప్రాపర్గా పనిచేస్తున్నాయి. పుట్టని చెప్పవచ్చు, కానీ మనము హెడ్ బ్యాండ్తో చెక్ చేయాలి. హెడ్ బ్యాండ్తో మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్స్, ఇది హెడ్ బ్యాండ్, ఇది ఒకటి తీసుకున్నాం. ఇది అరౌండ్ 300 ప్లస్ అయింది, 300 చిల్లర అయింది. దీనికి కేబుల్ ఎట్లా అంటే మన 3.5mm జాక్ వచ్చింది. సో దానికి మనము ఈ మైక్రోఫోన్కి ఎలా అంటే మినీ XLR కదా, ఈ మినీ XLRకు ఇది కనెక్ట్ చేస్తాను. ఇది కట్ చేసి, ఎందుకంటే ఇది నేను టెక్నీషియన్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి దీన్ని కట్ చేసి దాని ప్లేస్లో మన మినీ XLR ఈ కనెక్షన్ ఇస్తే అయిపోతుంది. సో నేను అది కనెక్షన్ ఇచ్చి మళ్ళీ చెక్ చేస్తాను. One year later. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక.
ఫ్రెండ్స్, ఇదేనండి. నేను 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఏంటంటే అంతకుముందు బ్లాక్ చూపించాను కదా, అది బ్లాక్ ఇది నెక్ బెండ్ పోయింది, ఖరాబ్ అయింది. 1 ఇయర్ అవుతుంది నేను ఈ వీడియో చేస్తా కాబట్టి. అన్బాక్సింగ్ ఏమో 1 ఇయర్ దాటింది. సో అప్పటి నుండి సక్సెస్ఫుల్గానే నడుస్తుంది. ఎప్పటికీ దీన్ని తీయడం అటు ఇటు తింపడం వల్ల ఈ కేబుల్స్ ప్రాబ్లం వస్తున్నాయి. ఇది అరౌండ్ ఒక 900 ప్లస్ పడ్డది, 900 చిల్లర. డైరెక్ట్ ఆఫ్లైన్లో తీసుకున్నాను. కానీ ఇది ఎక్కువ యూజ్ చేయడం వల్ల అటు ఇటు తింపడం వల్ల ఈ వైర్స్ అనేటివి లోపల ప్రాబ్లం వచ్చి తొందరగా పోతున్నాయి. ఇది ఒకటి ఏమంటారు దాన్ని, ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ మిగతాది వైర్లెస్ మైక్స్ అయితే ఓకే, బెటర్, బాగానే ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే జాగ్రత్త పడాల్సిన విషయము, మనకు ఈ బ్యాటరీస్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, ఆ బ్యాటరీస్ వేసేటప్పుడు జాగ్రత్తగా ప్లస్ మైనస్ చూసుకుని వేయాలి. ఒకవేళ రివర్స్ వేసారనుకో ఒకటి పోతుంది. మాది ఆల్రెడీ అలానే ఒకటి పోయింది, ఖరాబ్ అయింది. ఒకటి ప్రజెంట్లో అయితే నడుస్తుంది, చాలా యూజ్ఫుల్. యూహెచ్ఎఫ్ కాబట్టి లాంగ్ డిస్టెన్స్ కూడా ఒక 50 ఫీట్స్ ఎబో వెళ్ళినా కానీ చాలా అద్భుతంగా క్లారిటీగా వినబడుతుంది. సో ఇది చర్చి వాళ్ళకు, సంఘస్థులకు కానీ ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుందని అనుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొకటి, ఇప్పుడు మీకు ఆడియో క్వాలిటీ వినబడుతుంది కదా, చాలా క్లారిటీగా వినబడుతుంది. ఎందుకంటే అది ఐరిగ్ అనే ఒక డివైస్ ద్వారా మనకు మొబైల్ కనెక్ట్ చేశాను. సో అది క్లారిటీగా వినబడుతుంది. ఆ వీడియో మన ప్రీవియస్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. సో చూడండి, ఐరిగ్ వల్ల కూడా మనం లైవ్ స్ట్రీమ్స్ కానీ వీడియో రికార్డింగ్స్ కానీ చిన్న చిన్న వీడియోస్ క్వాలిటీగా రికార్డ్ చేసుకోవచ్చు. మిక్సర్ ఉన్నా లేకపోతే పెద్ద ఆంప్లిఫైర్ అయినా కానీ ప్రీ అవుట్ ఉండాలి. ప్రీ అవుట్ లేదా లైన్ అవుట్ ఉన్నాయంటే దాని నుండి మనం తీసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. చాలా క్వాలిటీగా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలిపండి. సో ఇదే వీడియో మీకు, అది 1 ఇయర్ తర్వాత చేస్తున్న వీడియో. అవి నా స్టోరేజ్ పెన్ డ్రైవ్లో ఉండడం వల్ల మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది కావచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియో మళ్ళీ 1 ఇయర్ తర్వాత, అన్బాక్సింగ్ చేసిన 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాను. సో ఇదే ఫ్రెండ్స్, వైర్లెస్ మైక్స్ చాలా క్వాలిటీ ఉంది. బట్ ఏంటంటే దాంట్లో వచ్చినాయి ఇక్కడ నెక్ ఈడబెట్టుకోవడానికి కాలర్ మైక్స్ వచ్చాయి. మళ్ళీ ఇలా తీసుకోవాలంటే వాటికి అడిషనల్ కాస్టే, అందులో అయితే మెన్షన్ చేసి రాలేదు. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందులో 3.5 mm జాక్తో వస్తుంది, ఇంకొకటి మినీ XLRతో వస్తాయి. కానీ నేను మెకానిక్ని కావచ్చు, ఆ బ్లాక్ వైర్లో 3.5 mm వస్తే దాన్ని కట్ చేసి మినీ XLR కనెక్ట్ చేశాను. కానీ ఈ వైట్ ఉంది కదా, ఇది తీసుకున్నప్పుడు డైరెక్ట్ మినీ XLRతోనే వచ్చింది. సో అలా మీరు కూడా మినీ XLR ఉన్నదాన్ని చూసుకొని తీసుకోండి. చాలా అద్భుతంగా రికార్డ్ అవుతుంది, వాయిస్ అనేది బయటకు వస్తుంది, మంచి క్లారిటీగా ఉంటుంది. సో దేవుని నామాన్ని మహిమపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ. గాడ్ బ్లెస్ యూ.